సార్ కేఎస్ ప్రసాద్ గారు నేను గత 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ప్రతి డిబేట్ లో కూడా ఏదో ఒక రకంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చాలా దానికోసం చాలా పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రజలు, కూటమి నాయకులు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మీ కోరిక, మీకు ఉన్నటువంటి కోరిక మాకు కూడా ఉంది. ప్రజలు నిర్ణయించలే, ఏదో ఒక రోజు అవుతారు. కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట, ఏదో ఒక రోజు అవుతారు, ప్రజలు ఆశీర్వదిస్తే దాని గురించి అది మాకు కావాలి. ప్రజల ఆశీర్వాదంతో మంగళగిరి ఎలాగేచ్చారో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే మాకే అప్రయత్నాలు లేవు. సరే ఖచ్చితంగా అవుతారు. అవునే మా అంటుంది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడే ఎలక్షన్ కి అది కావాలి. డిఎస్సికి సంబంధించి బాధ్యతగా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా వారు ఇచ్చిన ప్రతి సమస్యకి, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. వాళ్ళే అనుమానాలన్నీ కూడా నివృత్తి చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే పనిగా యాగి చేస్తామంటే గౌరవ లోకేష్ గారు కూడా మీకు ఉండేటువంటి దాంట్లో మీరందరూ కాదు, ఇప్పుడు వైసీపీకి మీరు వైసీపీ అదే మాట ఇవి కాదు, డైరెక్ట్ గా లోకేష్ గారే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, ప్రజలందరూ కూడా చూసే విధంగా లైవ్ డిబేట్ చేద్దాము, లేదు అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అడ్రస్ చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో డిబేట్ అవుతుంది. మాకు కావాల్సింది లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పక్కన కూర్చోబెట్టుకుని ఈ క్లారిఫికేషన్స్ ఆయన దయించి ఇమ్మనండి. అయిపోయింది, మాకు సొల్యూషన్ అయిపోయింది. క్లారిఫికేషన్స్ అన్ని శాఖల్లో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి గవర్నమెంట్ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రెస్ మీట్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్. మీరు ఇందాకే చెప్పారు, మా దాంట్లో మాట్లాడితే నేను సైలెంట్ గా ఉన్నా. 16,000 కూర్చోబెట్టుకోండి, ఈ ఫ్లాట్స్ అడ్రస్ చేయమనండి, అయిపోయింది ప్రాబ్లం. నేను రాజీనామా అడగట్లేదు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చినటువంటి ప్రతి సమస్య పైన అధికారులు, నాయకులు కూడా మాట్లాడారు. ఒకటి, రెండోది జెన్జీ గురించి, ఉద్యమం గురించి, ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడాడు వైసీపీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, జెన్జీ పైన, ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం పైన మీ స్టాండ్ ఏంటి? మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమా? పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు కూడా కాక్రోచ్ అన్నారు కదా, ఆ కాక్రోచ్ ఎక్కడ దాక్కుంది? ఆ ఉద్యమం జరిగేటప్పుడు కాక్రోచ్ వెళ్ళి ఏ గోతిలో దాక్కుందో కూడా చెప్పాల్సినటువంటి ఉద్యమం అంతా అయిపోయి వాళ్ళు చేసిన రాజీనామా చేసిన తర్వాత నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించండి, నేను కూడా జెన్జీ అని చెప్పేటువంటి ప్రయత్నం నిన్న చేసినటువంటి ధర్నాలు చేసినటువంటి వాళ్ళందరూ ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెటరన్ బ్యాచ్ మొత్తం యూత్ అంతా వచ్చింది అంటున్నారు ప్రసాద్ గారు. యూత్ అంతా నేను పాల్గొన్నాను అంటున్నారు కదా. ఒకటి, రోజాకి సంబంధించిన విషయం కూడా చెప్తానండి. రోజా గారు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళకి విధానం అలానే మాట్లాడతారు. ఒక 100 సార్లు శ్రీరెడ్డిని, ఒక 1000 సార్లు బోరగడ్డ అనిల్ని మిక్సీలో వేసి తిప్పితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. ఆమె మాట్లాడేటువంటి కూడా వాళ్ళిద్దరిని కలిపితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. అలానే మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే రోజా గారు అవసరం లేదు.